ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ నేస్తమా, నీ జీవితంలో నీవు ఏదైతే వేడుకుంటూ ఉన్నావో, ఏదైతే ప్రార్థించి ఉన్నావో దానిని నీవు తప్పక పొందుకుంటాను అన్న విశ్వాసము నీలో ఉండవలను. ప్రార్థన చేస్తూనే ఈ పని జరుగుతోందా లేదా, ఇది నాకు దక్కుతోందా లేదా, ఇది నాకు వస్తోందా లేదా అన్న అవిశ్వాసం నీలో ఎన్నడూ కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నట్లయితే విశ్వాస క్రియలు నీ బ్రతుకులో నెరవేరుతాయి. కనుక నీ విశ్వాసము ద్వారా నీ బ్రతుకులో నీవు ఉన్నతమైన క్రియలను చూడాలి. క్రియలను కనుక నీవు జరిగించగలిగినట్లయితే, చూడగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో దేవునికి మహిమకరముగా సాక్షార్థమై ఉంటుంది. కనుక ఎంతటి గొప్ప ఆశీర్వాదము దేవుడిచ్చారు అంటే, నీవు ఒక కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి మనసులో సందేహింపకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఆ కార్యము జరుగుతుందట. కానీ నీవు అవిశ్వాసిగా ఉన్నట్లయితే ఏ కార్యము నీ బ్రతుకులో నీవు చూడలేవు. కనుక ఎప్పుడైతే నీవు ప్రార్థన చేశావో, ప్రార్థన చేయనప్పుడు నీవు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ము. నేను పొందాను అని నీవు విశ్వసించగలిగినట్లయితే అప్పుడు నీకు తప్పకుండా ఆ కార్యము జరుగుతోంది. ఇది నాన్న దేవుడు నీకు ఇచ్చిన ఈ కార్యమును, ఈ వాక్యమును, ఈ సంగతిని నీవు మనసారా విశ్వసించి ప్రార్థించగలిగినట్లయితే నీ బ్రతుకులో కూడా నీవు అనేకమైన ఉన్నతమైన విజయములను పొందగలుగుతావు. తప్పకుండా దేవుడు నీకు అట్టి ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమాజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు చెల్లించుకుంటున్నాము. జీవాధిపతి అన్న దేవుడా, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. ప్రతి హృదయమును మేలులతో తృప్తిపరచండి తండ్రి. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాజా. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. ఆనందమయమైన భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమునివ్వండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం నేను టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాకృపను అనుగ్రహించండి నాయన. ప్రయాణంలో ఉన్న బిడ్డలకి ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ దూతలకు కాపుదలుగా ఉంచి మీ కవిగిటిలో భద్రపరిచి జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.